ఫెడరేషన్ ఆఫ్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ యొక్క ఇవాళ బడ్జెట్ని గ్రోత్ ఆఫ్ ఎకానమీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి గ్రోత్ ఉంది. వి వెల్కమ్ ఆన్ దిస్ బిహాఫ్. అదేవిధంగా నిర్మలా సీతారాం గారు ఫస్ట్ ఉమెన్ టు అడ్రస్ 9 బడ్జెట్ సెషన్ ఇన్ ఇండియా. వారికి ఫెడరేషన్ తరఫున కంగ్రాచులేషన్ చెప్తూ ట్రేడర్స్కు వచ్చే మట్టికి ఏదైతే ప్రభుత్వము ఇతర ఇండస్ట్రీస్కే కానీ అదేవిధంగా ఇటు ఫార్మర్స్కే కానీ అది మనము భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ట్రేడర్స్ని మాత్రం చిన్న చూపు చూశారు. ఈ బడ్జెట్లో కూడా ఇప్పుడు మనం చూస్తే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ నేషనల్ ఎకానమిక్ గ్రోత్ ప్రకారంకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానీ మినరల్సే కానీ రేర్ ఎర్త్ మెటల్సే కానీ పైన చాలా దృష్టి పెట్టింది. అదేవిధంగా టెక్నికల్ టెక్స్టైల్స్ మీద కూడా చాలా దృష్టి పెట్టింది. డెఫినెట్లీ దిస్ ఇస్ ఆర్ వెరీ యూస్ఫుల్ గ్రోత్ ఫర్ ఎకానమిక్ గ్రోత్ ఫర్ కంట్రీ అని నేను చెప్తాను. ప్లస్ మన భారతదేశంని వికసిత్ భారత్ చేయడానికి వన్ ఆఫ్ ద ప్రైమరీ స్టెప్స్ అని కూడా నేను భావిస్తాను. కానీ ట్రేడర్స్కి మట్టుకు వస్తే ఎప్పటివల్లే ఈ ప్రభుత్వము చిన్న చూపు చూపింది. ఈ బడ్జెట్లో చాలా చిన్న చూపు చూపిందని మా అనుమానం. ఫస్ట్ జిఎస్టీలో ఏదైతే జిఎస్టీ ఉందో చిన్న వ్యాపారస్తులకు మిస్ మ్యాచ్ ఫిగర్స్ ఉండి మన సరిగ్గా లేకపోతే వాళ్ళకు పెనాలిటీ నోటీసెస్ ప్లస్ ఇన్పుట్ ఇస్తారు. ఫాస్ట్ ఇన్పుట్ వస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వంని కోరేది ఏం లేదు. ఏదైతే చిన్న డీలర్స్ది ఉందో వాళ్ళని స్మాల్ డీలర్స్ పోర్టల్ సపరేట్ పెట్టి బిలో 50 lakhs కానీ వాళ్ళ అనుకూల ప్రకారంగా కానీ ఒక దీంట్లో ఒక పద్ధతిగా మన 50 కానీ 1 crore అప్ టు డిస్క్రిమినేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ పెట్టి దాని అర్థంగా చేయమని. ఇవాళ చూస్తే ఏ ట్రేడర్ అయితే 50 లక్షలు చేసినా ఏ ట్రేడర్ 500 కోట్లు చేసినా వాళ్ళకు సేమ్ ఏదైతే ప్రొసీజర్ ఉందో సేమ్ ఉంది. ఇప్పుడు ఇవాళ 50 లక్షలు చేసిన వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ కన్సల్టెంట్స్ ఉంటారు. అదేవిధంగా 500 కోట్లు ఉంటే ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్స్ ఉంటుంది. కాబట్టి చిన్న వ్యాపారస్తులకు స్మాల్ ట్రేడర్స్ పోర్టల్ని స్టార్ట్ చేయాలని మేము ప్రభుత్వం మీ ద్వారా కోరుతున్నాము. రెండో స్వరానికి వచ్చే మట్టుకి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన భారతదేశంలో ఎన్నో పురాణపు మార్కెట్స్ ఉన్నాయి. ఆ మార్కెట్లో శానిటేషన్ లేదు, వాటర్ ఫెసిలిటీస్ లేదు, ప్లస్ ఫైర్ సేఫ్టీ లేదు, పార్కింగ్ లేదు. గవర్నమెంట్ని మల్టిపుల్ పార్కింగ్ లెవెల్లో ఏదైతే ఇప్పుడు అడ్వాన్స్ కంట్రీస్లలో మల్టిపుల్ పార్కింగ్ ఉందో ఆ మల్టిపుల్ పార్కింగ్ని ప్రతి గవర్నమెంట్ దానిపై ఒక దృష్టి పెట్టాలని మీ ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాము. మళ్ళీ సెకండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ సబ్సిడీ. ఇవాళ మనం ఇండస్ట్రియల్స్ చూస్తున్నాము, ఇటు అగ్రికల్చర్ చూస్తున్నాం. ఏ అగ్రికల్చర్కి ఒక 5 నుంచి 100 ఎకరాలు ఉన్నా కానీ వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు. అదేవిధంగా 5 కోట్ల నుంచి 100 కోట్లు టర్నోవర్ చేసిన ఇండస్ట్రీస్ కూడా సబ్సిడీస్ ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వండి, వీఆర్ వెల్కమ్. అదేవిధంగా మీరు ట్రేడర్స్కి సబ్సిడీ ఎందుకు అనౌన్స్ చేయరు? ఇవాళ ట్రేడింగ్ సెక్టర్ మన సర్వీస్ సెక్టర్ జీడిపికి 55% కాంట్రిబ్యూషన్. హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ జీడిపి ఆఫ్ ఇండియన్ ట్రేడర్ సెక్టర్స్, దట్ ఈస్ 55%. అయినా కానీ దీనిపై వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. మేము కోరేది ఒకే ఒకటి, ఏ విధంగానైతే మీరు ఇతర అగ్రికల్చర్స్కి మన సబ్సిడీ ఇచ్చినరో ఇటు ట్రేడర్స్కి కూడా మన 6% మీ లోన్ తోటి కొలెటరల్ 6% లోన్గా ఇవ్వాలని కోరుతున్నాము. అదే కాకుండా ఏవైతే చిన్న ట్రేడర్స్పై ఏదైతే కాంప్లైన్సెస్ మిస్టేక్స్ ఉంటాయో దానిపై పెనాల్టీస్ వేయకుండా అరెస్ట్ చేయొద్దని మీ ద్వారా కోరుతున్నాము.
కమింగ్ టు మన అన్నిటికంటే బర్నింగ్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఇవాళ భారతదేశంలో సుమారు ఒక్క 1.5 crores ట్రేడర్స్ ఉన్నారు. ఈ 1 crore ట్రేడర్స్లో మినిమం 65% ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ హ్యాండ్ టు మౌత్ ఆర్ లాసెస్లో ఉన్నారు. దీనికి కారణం కేవలం ఈ కామర్స్. ఇట్ ఈస్ అ వెరీ బర్నింగ్ ఇష్యూ ఫర్ ద స్మాల్ ట్రేడర్స్. నేను గవర్నమెంట్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్రేడర్స్ కోరేది, ఈ కామర్స్ ఏదైతే డిస్కౌంట్ సేల్ పెడుతుందో దానికి కూడా మీరు ఒక చట్టం అనేది తెచ్చి ఈ ఒక 1.5 crores ట్రేడర్స్ని సేవ్ చేసే బాధ్యత ఈ గవర్నమెంట్ ఇది అని నేను సభాముఖంగా మీ అందరి ద్వారా గవర్నమెంట్కి చెప్తున్నాను. మాకు కావాల్సింది ఏం లేదు, ఈ కామర్స్ మీద పాలసీ తీసుకురండి. ఏదైతే ఈ స్మాల్ ట్రేడర్స్ ఈ కామర్స్కి కాంపిటీషన్ ఫ్రీ ట్రేడ్గా ఉండేటట్టు పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసి అని కోరుతున్నాము. ఇవాళ ఇటు మ్యానుఫ్యాక్చరర్స్ అనుకోండి, అదేవిధంగా కన్జ్యూమర్ అనుకోండి, ఇది వాళ్ళిద్దరికి మన ట్రేడ్ అనేది బ్యాక్ బోన్. ట్రేడర్స్ లేదు, ఇటు కన్జ్యూమర్కి అది ప్రోడక్ట్స్ అందవు, అటు మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి ప్రోడక్ట్స్ కానీ సేల్ చేయడానికి ట్రేడర్సే దాని ముఖ్య కారణం. కావున అదేవిధంగా ఇటు స్టేట్కి వచ్చినా కానీ ఇవాళ దినం బిజినెస్ చేయాలంటే కాస్టింగ్ అనేది చాలా పెరిగిపోయింది. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనుకోండి, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మల్టిపుల్ ట్యాక్స్ అనుకోండి. మల్టిపుల్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్, ఇవన్నీ విపరీతంగా అవుతుంది. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ కోరేదేంది, ఈ మల్టిపుల్ ట్యాక్స్ అన్ని సింగిల్ విండో కింద యాన్యువల్లీ ఒక్కటేసారి కట్టే విధంగా తీసుకురామని మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. Ex-National Director of All India Gem and Jewelry Domestic Council. ఈ బడ్జెట్ లో కామన్ మ్యాన్ కి చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చినారు. వన్ ఈజ్ దట్ రిటర్న్ ఫైలింగ్ December 31st కి March 31st వరకు చేసేస్తున్నారు. దట్స్ వెరీ ఫైన్ థింగ్. అండ్ స్పెషల్లీ ఫర్ ద క్యాన్సర్ పేషెంట్స్ we look after, an exemption was given. Again, many more diseases are there, and Honorable Finance Ministry was considerable enough to understand the other disease also. Total exemption చేసేస్తున్నారు. ఇంకా income tax return form has been simplified in the process. I appreciate and acknowledge, and for semiconductor industry, which is required with the burning issue, semiconductor chips, we require for everything, in everything, even the cameras we are holding, cars, mobile phone, we need semiconductor. So I appreciate the budget and congratulations, finance minister. అర్త్ మినరల్స్ అనేది ఇటు ఏఐ కానీ, ఇటు కంప్యూటర్స్ కానీ, ఇటు కార్లో కానీ ఈ సెమీ కండక్టర్స్ ఉపయోగం ఉంటుంది. ఇన్ని రోజులు మనము వేరే దేశాలపై మనం ఆధారం ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని స్టేట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ మూవ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకేనా వంశీ? మళ్ళీ చెప్పాలి. ఓకే. ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్, ఈ యొక్క బడ్జెట్ని వీఆర్ వెల్కమింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్. అదేవిధంగా నేషన్ టెక్నాలజీ కూడా ది గవర్నమెంట్ చాలా ముందు దృష్టితోటి ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మినరల్స్ అనుకో, సెమీకండక్టర్స్ అనుకో చాలా ఉపయోగం ఉన్నది. కాబట్టి కొన్ని స్టేట్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రొక్యూర్ చేయడానికి తీసింది. అది వెరీ గుడ్ ఫర్ ద నేషన్ అండ్ అవర్ కాంట్రిబ్యూట్. అండ్ సేమ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడర్స్, యాజ్ పర్ దిస్ బడ్జెట్, ట్రేడర్స్కి ఎప్పటివల్లనే కూడా ఏమి బెనిఫిట్ కాలేదు. కావున ట్రేడర్స్ని వచ్చే బడ్జెట్లో దృష్టిలో పెట్టుకొని ఏ విధంగానైతే అగ్రికల్చర్కు, ఇటు ఇండస్ట్రియల్స్కు సబ్సిడీస్ పాలసీస్ చేసి ఇస్తున్నారో, ట్రేడర్స్కి కూడా ఇటు మీడియం, స్మాల్ అండ్ బిగ్ ట్రేడర్స్కి సబ్సిడీస్ కానీ అదే విధంగా ఇవ్వాలని మీ ద్వారా నేను
కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. Medical common man personal medical year, and for the jewelry industry status quo, what there is no changes, and we thought something will be in the custom duty, but it's status quo. So I appreciate the budget.